రోజు కాలేజీకి వెళ్ళేది. నేను ఎప్పుడో ఒకసారి చూశాను, సడన్ గా కనిపించింది. ఆవిడ ట్రైన్ నుంచి బయటకు చూస్తూ ఉండేది, నేను మాత్రం ఆవిడనే చూసేవాడిని. అలా చాలా కాలం గడిచిపోయింది. ఓ రోజు ఎందుకో సడన్ గా అమ్మాయి నా వంక చూసింది, సన్నగా నవ్వింది. నాలో ఏదో తెలియని ఉత్సాహం. ట్రైన్లో ఉన్నంతసేపు లెక్క పెట్టుకున్నట్టుగా నిమిషానికి ఒకసారి నన్ను చూసి నవ్వేది. నేను అంతే. అలాగే 3 ఏళ్ళు గడిచిపోయినాయి. సడన్ గా ఒకరోజు అమ్మాయి రాలేదు. అలా చాలా రోజులు రాలేదు. మరి నువ్వేం చేసావు? వారం తర్వాత అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏం జరిగింది? అప్పటికే ఆమెకు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు కనపడలేదా? కనిపించింది. అదే ట్రైన్లో 6 నెలల తర్వాత కలిసింది. మరి నీ వైపు చూసిందా? చూసింది, కానీ అది అప్పటి చూపు కాదు. మరి కసి, కోపం, ఉక్రోషం, అన్నిటినీ మించి నువ్వు చేతగాని వాడు అనే భావం స్పష్టంగా కనిపించింది. బాబాయ్, ఇదంతా నా ప్రేమ గురించి నీకు చెప్పాలని కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ నీకు చెప్తున్నాను. అంతా ప్రేమించడం గ్రేట్ అనుకుంటారు, కానీ అది అంత గొప్ప విషయం కాదు. నాకు తెలిసి నేను ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పడం గొప్ప, ఆ ప్రేమను నిలబెట్టుకోవటం ఇంకా గొప్ప. బాబాయ్, ఎలాగైనా నా ప్రేమను నువ్వే నిలబెట్టాలి బాబాయ్. బాలేదా బాబాయ్? ఏడ్చినట్టు ఉంది. ఇలాగే రాస్తే పిల్లకి పెళ్ళైపోద్రా. మరి ఇలా బెదిరించకు బాబాయ్ నన్ను. మరి సరిగ్గా రాయి. మరి లవ్ లెటర్ అలాగటి. బాబాయ్ బాబాయ్ రాసిపెట్టు బాబాయ్. నేనా? బాబాయ్ ప్లీజ్ 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 బాబాయ్. ఏడ్చినట్టు ఉంది. నువ్వు లవ్ చేయటం ఏంటి, నేను లెటర్ రాయటం ఏంట్రా బాబు. సర్లే ఏం చెప్తాం కానీ తప్పుదేడు. మరి ప్రియమైన సమీరకి ప్రేమతో నీ తిరుపతి వ్రాయు ప్రేమ లేఖ. ఇప్పుడు నేను అయ్యో బాబాయ్, భలే సింపుల్ గా రాస్తున్నావు బాబాయ్ నువ్వు. థ్యాంక్స్ రా, నేను ఎప్పుడంతే. బాబాయ్ ఒక నిమిషం. ఏంటి రావాలి? మరి ఫస్ట్ టైమే ఇంత షార్ట్ పీరియడ్ లో ప్రియమైన సమీరా అని రాస్తే బాగోదేమో బాబాయ్. ఓ పని చేయరా. ఏంటి బాబాయ్? ఆ అమ్మాయికి 2 పిల్లలు పుట్టాక అప్పుడు వచ్చి చెప్పు. వాళ్ళ ఆయన వచ్చి అరటి పండ్ల కరకలో దోసేస్తాడు. బాబాయ్ బాబాయ్ అలా కాదు బాబాయ్, నన్ను అర్థం చేసుకో బాబాయ్. లెటర్ కాస్త ఇన్నోవేటివ్ గా ఉండాలి బాబాయ్. రే, లవ్ నీదైనా లెటర్ నాది. ఇన్నోవేటివ్ గా రాయడం కోసమే కదా ఇన్ని లెటర్స్ మటర్ చేసింది. ఈ మా తాను మేమెందుకు, నువ్వే రాసుకో. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, కూల్ డౌన్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్ రాయ్ బాబాయ్. నువ్వు నోరు మూసుకుని కుదురుగా కూర్చో, నేను రాస్తా లెటర్. ఓకేనా? ఊరికే డిస్టర్బ్ చేయకురా. అలాగే బాబాయ్, కాస్త జాగ్రత్తగా రాయ్ బాబాయ్. ఒరే, నీకు దండం పెడతాను, నేను రాస్తాను, నువ్వు వెళ్ళు. నన్ను వదిలే. అలా వెళ్ళలేకే కదా అరకు దాకా వచ్చింది. నా లెటర్లోని మొట్టమొదటి పదమే నా ప్రేమంతా తెలియచేయాలి. ప్రతి లైన్ ప్రేమకు కొత్త డెఫినేషన్ అవ్వాలి. ప్రతి లైన్ ఏంటి బాబాయ్? ప్రతి అక్షరం, ప్రతి పదం, ఎవ్రీ సెంటెన్స్ ఇన్ ది లెటర్ సమీరకు నా ప్రేమను తెలియచేయాలి. ఐ లవ్ సమీరా. ఎస్, ఐ లవ్ సమీరా బాబాయ్, ఐ లవ్ సమీరా. ఇలాంటి లవ్ లెటర్ ఇంతకు ముందు ఎవరు ఎవ్వరికి ఎప్పుడు రాయనంత లవ్లీగా ఉండాలి. అరే తిరుపతి, లెటర్ అద్భుతంగా రాశాను. రేపు అమ్మాయి కనుక ఎర్ర రంగు చూడిదారు కనుక వేసుకొస్తే నీ లవ్ సక్సెస్ అయిపోయినట్టే. నువ్వు ధైర్యం వెళ్ళి లెటర్ ఇచ్చి. ఏంటి బాబాయ్ అప్పుడే రాసావా? ఏట్రా, 5 గంటలకి ప్రాక్టీస్. ఇదిగో పట్టుకెళ్ళి సమీర్కి ఇచ్చే. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఒక చిన్న హెల్ప్ బాబాయ్. ఏంటిది? ఎలాగో నువ్వే లెటర్ రాసావు కదా, నువ్వే తీసుకెళ్ళిచ్చే బాబాయ్. అరే, లవ్ నీది లెటర్ నాది, అంతవరకే బాబాయ్. ప్లీజ్ బాబాయ్, నా కొడుకు నీ పేరు పెట్టుకుంటా బాబాయ్. అబ్బాయి మరి అవరే, మరి కూతురు పుట్టినా కూడా నా పేరు పెట్టుకోరు రోయ్. నీ మీద బాబాయ్, కూతురు పుట్టే నీ పేరే. సరే మరి అలాగైతే అలాగోలాగా ఇస్తానులే.
నచ్చినావే నవ్వుల గొప్పెమ్మా గుండె నిండా నీదే పాటమ్మా కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కళ్ళలోకే వస్తున్నావమ్మా కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కళ్ళలోకే వస్తున్నావమ్మా నచ్చినావే నవ్వుల గొప్పెమ్మా గుండె నిండా నీదే పాటమ్మా నిన్నే చూడని ఆ రోజంతా దిగులే కదిలే కాలం నా కన్నీరై కరిగే ప్రేమ ప్రేమ అని పిలిచిందే నిన్నే మరి కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కళ్ళలోకే వస్తున్నావమ్మా కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కళ్ళలోకే వస్తున్నావమ్మా నచ్చినావే నవ్వుల గొప్పెమ్మా గుండె నిండా నీదే పాటమ్మా కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కళ్ళలోకే వస్తున్నావమ్మా కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కళ్ళలోకే వస్తున్నావమ్మా నచ్చినావే నవ్వుల గొప్పెమ్మా గుండె నిండా నీదే పాటమ్మా
ఏంట్రా? ఏమైంది? బాబా యూర్ ఏమైందిరా? ఏంట్రా ఈ గంతులు? ఏమైందిరా? కాళ్ళ పడరా? బాబాయ్ నువ్వు మామూలు కాదు బాబాయ్. యా నువ్వేం రాసావో ఏం మంత్రం వేసావు కానీ అచ్చు నువ్వు చెప్పినట్టు జరిగింది బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. విషయం ఏంట్రా? నేను ఈ క్షణం గురించి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. తిరుపతి అది ఈ రోజు తను రెడ్ చుడిదార్ వేసుకుని వస్తుంటే బాబాయ్ బాబాయ్ రెడ్ చుడిదార్ అంటే ఏంటి? నన్ను ప్రేమిస్తుంది బాబాయ్ సమీరా. షీజ్ ఇన్ లవ్ విత్ మీ బాబాయ్. షీజ్ ఇన్ లవ్ విత్ మీ. నన్ను ప్రేమిస్తుంది బాబాయ్ సమీరా. నన్ను ప్రేమిస్తుంది బాబాయ్. నీకు తెలుసా ఇదంతా నీ వల్ల జరిగింది. ఈ బోడిగుండులో ఎన్ని ఐడియాలో. ఆ చెత్త వెదవలని చెత్త సలహాలు ఇస్తారు. రే సునీల్ సమీర్ నన్ను ప్రేమిస్తోందిరా. రే రంగదాం సమీర నన్ను ప్రేమిస్తోంది. yes she's in love with ఇంకా me. సమీర్కి లెటర్ ఇవ్వలేదురా? కావాలంటే చూడు, నేను ఇంకా అమ్మాయికి లెటర్ ఇవ్వలేదురా. జోకులొద్దు బాబాయ్. చచ్చా జోక్ కాదురా, నిజంగానే అమ్మాయికి లెటర్ ఇవ్వలా. రాత్రి అంతా ఒకటే వర్షం, కాటేజ్ కంటే కుదరలేదురా, అందుకే ఇవ్వలేకపోయాను. రే బాధపడకరా, సర్లే రాత్రి తీసుకెళ్తాలే. సరే ఎలా ఇవ్వు, ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. వద్దు బాబాయ్, ఇంకెప్పుడు సమీర్కి లెటర్ ఇవ్వద్దు. అదేంట్రా? అవును బాబాయ్, ఇందాక సమీర్ని రెడ్ డ్రెస్ లో చూడగానే నన్ను ప్రేమిస్తుందని చాలా సంబరపడిపోయాను. నిజంగా నా జీవితంలో ఇంత సంతోషాన్ని ఎప్పుడు చూడలేదు. ఒకవేళ నువ్వు ఈ లెటర్ ఇచ్చాక సమీర కాదంటే నేను భరించలేను. నా వల్ల కాదు. అది కాదురా. ప్లీజ్ బాబాయ్, నన్నేం మాట్లాడించుకో. కాసేపు ఒంటరిగా వదిలే. చూడు తిరుపతి, జీవితంలో ప్రేమించడం లేట్ అయినా పర్వాలేదురా, కానీ ఆ ప్రేమను లేటుగా చెప్పడం మాత్రం మంచిది కాదురా. ఒకసారి ఆలోచించు. ఇంత డల్ అయిపోయావేంట్రా? ఇంకా ఓడిపోలేదే. గెలుపు ఎప్పుడు నీదే కదరా. ఓకే, ఒక చిన్న టెస్ట్ పెడదాం. లవ్ లైఫ్ ఇప్పుడే డిసైడ్ చేసేసుకుందాం. నా గేమ్ స్టార్ట్స్. షీ లవ్స్ మీ, లవ్స్ మీ నాట్. షీ లవ్స్ మీ, లవ్స్ మీ నాట్. లవ్స్ మీ, loves me not. She loves me, loves me not. She loves me, loves me not. She loves me, loves me, loves me, loves me not. She loves me, loves me not. She loves me, loves me not. Loves me, loves me not. Loves me, loves me not. తిరుపతి రా తిరుపతి. She loves me. అమ్మా, డాడీ. అమ్మ కాదే, అక్కాను. ఎలా ఉన్నారే బావా నీ బోస్టన్ సిటీ? అదంతా సరే గాని నేను వస్తున్నాను తెలుసు కూడా నువ్వు అరకు వెళ్ళావన్నమాట. ఏం చేయనే, ఇది ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రామ్. సరే గాని ముందు అమెరికా నుంచి నాకేం తెచ్చావు చెప్పు. చెప్పనా? అబ్బా సస్పెన్స్ మానేసి నీ సూట్ కేసు ఎక్కడుందో చెప్పు, నేనే వెతుకు. సూట్ కేసు కాదే, నీకు సూట్ అయ్యే కేసు ఒకటి సెలెక్ట్ చేసుకొచ్చాను. ఏంటే? ఏం లేదే, నీకోసం అమెరికా నుంచి మంచి సంబంధం తెచ్చింది. మంచివాడు, బాగా డబ్బున్నవాడు, చదువుకున్నవాడు, అందగాడట. నీ ఫోటో చూడగానే ఓకే అనేసట. అది చాలా అక్క, తను ఓకే అంటే సరిపోతుందా? నాకు నచ్చాల్సిన పనిలేదా? హాయ్. హాయ్ బాలు. నమస్తే అండి. నమస్తే. హలో. రా బాబు కూర్చో. జాయిన్ కూర్చో బాబు. థ్యాంక్ యూ. బాలు, ఇది మా చెల్లెలు సమీరా. హలో. వాట్ యు సే? మొహమాటం లేకుండా చెప్పాలి. ఫోటోల కన్నా రియలీ ప్రెట్టి. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు తేలిక పడింది. నీకు తెలుసా బాలు, మా చెల్లెలు కాఫీ బ్రహ్మాండంగా చేస్తుంది. ఒక్కసారి టేస్ట్ చేసావంటే చాలు సమీరా ఆజ్సే హమారా అంటావు. సమీరా కాఫీ పట్రా. లక్ష్మమ్మ కాఫీ పట్రా. ఇట్స్ ఓకే, ఈ టైంలో నేను కాఫీ తాగనండి. ఎనీ హ్యావ్ సమీరా, నైస్ మీటింగ్ యూ. ఓకే అండి, బయలుదేరుతాను. అదేంటి బాబు, భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. అబ్బే లేదండి, బయట ఫ్రెండ్ తో పార్టీ ఉంది.
వస్తానండి. మంచిది. అలాగే బాబు. కల్చర్ ఉన్న అమ్మాయిలు ఎవరు ఇలా ప్రవర్తించరు. అమెరికా నుంచి బాలను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను. ఒక్క నిమిషంలో అంతా నాశనం చేసావు. అది కాదమ్మా, ఆ అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకుంటావో లేదో తర్వాత విషయం. ఇంటికి వచ్చిన గెస్ట్ తో అలా నా ప్రవర్తించడం ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? నాకు బాగా తలబిరుసు అనుకుంటాడు. కానీ ఒకవేళ నేను కాస్త చనువుగా మాట్లాడితే తను అనుకున్న జరుగుతుందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. చేసుకోవాలని కదే ఇదంతా చేసింది. కానీ పెళ్లి చేసుకోవాల్సింది నేను. బాలుకేం తక్కువ ఎక్కువ అని తూకం వేసుకొని చూడడానికి పెళ్ళంటే కూరగాయల వ్యాపారం కాదక్క. అసలు నీ ఉద్దేశం ఏంటి? మమ్మీ సుధా, తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. తనకేమైందండి? తర్వాత మాట్లాడదాం అన్నానుగా, తర్వాత మాట్లాడదాం అమ్మా. చిరంజీవి మేనగోళ్ళని ఎత్తుకుపోతారండి, ట్రైన్లో ఎత్తుకుపోతారండి. నాకు ఒకటే టెన్షన్ అండి, నాకే కాదండి ఆడియన్స్ అందరికి టెన్షన్. చిరంజీవి ఎలా వస్తాడని అప్పుడు చూపిస్తాడండి. ఒక పెద్ద హెలికాప్టర్ స్పీడ్ గా వచ్చి ట్రైన్ అడ్డంగా దిగుతుందండి. ట్రైన్ ఆగిపోతుందండి. హెలికాప్టర్ నుంచి చిరంజీవి దిగుతాడండి. స్క్రీన్ మొత్తం చిరంజీవి కాలేనండి. తిరుపతి, నీ ఉద్దేశంలో పెళ్ళంటే ఏంటి? ఏమన్నారండి? పెళ్ళంటే ఎలా ఉండాలి? పెళ్ళా? ఎలా ఉండాలంటే బ్రహ్మాండమైన బ్యాండ్ మేళ ఉండాలండి. మైక్ ఉండాలి, స్పీకర్ ఉండాలండి. ఆ పాటలు పెట్టేవాడికి మాత్రం ముందే చెప్పాలండి, లేటెస్ట్ పాటలే పెట్టమని చెప్పి. ఆ తర్వాత టెంట్ హౌస్ కి వెళ్లి టెంట్, వంట సామాను వగైరా తెచ్చుకోవాలండి. అబ్బా చెప్పడం మర్చిపోయానండి, ఇవాళ రేపు హాల్స్ దొరకడం చాలా కష్టం అండి. అడ్వాన్స్ గా 10 రోజుల ముందే హాల్ బుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించాలండి. మరి దానికి ముహూర్తం కావాలి కదండి. ముహూర్తం కావాలంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళాలండి. ఇలా చూసుకుంటే అబ్బబ్బబ్బబ్బా ఎన్ని పనులండి. ఏ పని మర్చిపోకుండా అంటే మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. మొదన్ జాహి మార్కెట్ లో మా ఫ్రెండ్ నవాజ్ ఉన్నాడండి. వాడికి పూల షాప్ ఉంది. వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, పూలు, తిరుపతి ప్రాబ్లం పెట్టాలండి. ఏదంటే ఆపు తిరుపతి. నేను నీకెలా చెప్పాలి? ఇప్పుడు మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఏవో సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ నాకు అస్సలు ఇష్టం లేదు. ఏంటి? పెళ్ళంటే ఇష్టం లేదా? చెప్పేది వింటావా? ఇష్టం లేనిది పెళ్లి కాదు, వాళ్ళు చూసే సంబంధాలు. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నాకు బాగా తెలుసుండాలి. నాకు మంచి ఫ్రెండ్ అయి ఉండాలి. ఒకరి టేస్ట్ ఒకరికి తెలియాలి. టేస్ట్ అంటే? టేస్ట్ తిరుపతి. మనిద్దరికి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. ఆ విషయం నీకు నాకు తెలుసు. ఇలా ఇద్దరికి సంబంధించిన అన్ని విషయాలు తెలియాలని నా ఉద్దేశం. దీనివల్ల అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అలా కొంతకాలం గడిచాక అప్పుడు పెళ్లి చేసుకోవాలని నా ఉద్దేశం. నువ్వేమంటావు తిరుపతి? అబే, నేనడానికి ఏముంటుందండి. మీరు చెప్పింది ఆలోచిస్తుంటే కరెక్ట్ అనిపిస్తుందండి. అలాగేనండి. నీ ఒపీనియన్ బాగా చెప్పావు. పెళ్లి చేసుకునే టైం వస్తేనే కానీ నీకు ఇవన్నీ అర్థం కావు. సరే పద. ఏమైందో చెప్పర బాబు, ఎందుకలా ఉన్నా? నీలో నువ్వే ఏవేవేవో మాట్లాడేస్తున్నా. ఎంత పిలిచినా పలకకుండా ఏం ఆలోచిస్తున్నా. పక్కన ఎవరు లేకుండానే కలవరపడుతున్నా. సమీరాన్ని నవ్వే సరేనందా? సడన్గా ఏదైనా షకించిందా? కహానీ ఏమైనా ఖరాబైందా? కలల్లో రానంటూ కట్టిపోయిందా? ఏమైందో చెప్పర బాబు, ఎందుకలా ఉన్నా? నీలో నువ్వే ఏవేవేవో మాట్లాడేస్తున్నా. ఎంత పిలిచినా పలకకుండా ఏం ఆలోచిస్తున్నా. పక్కన ఎవరు లేకుండానే కలవరపడుతున్నా. ఇద్దరం సాయంత్రం సరదాగా కలుసుకుని అడుగులు అడుగేస్తూ అలా నడిచి వెళ్ళాం. చిన్నతనం అల్లర్లు ఇద్దరివి తెలుసుకుని మనసారా నవ్వేస్తూ కాలాన్ని మరిచేశా. కళ్ళల్లోకొచ్చే ఆ నీలి కురులే అటు ఇటు చేత్తో సరి చేస్తూ అప్పుడప్పుడు నా చెణుకులు వింటూ ఇష్టంగా కడుతోంది. తను చేసే అల్లరికి నా మనసంతా చిరుగాలి పూయల్లో పూగేస్తుంటే ఆ బంగారు రూపం చూస్తూ తన ముద్దైన మాటలు వింటూ ప్రతిదానికి తల ఆడిస్తూ తన పక్కన నిలుచుంటే అందాలన్నీ నాతో ఉన్న
స్థితికి కారణమెవరో ఇప్పుడు తెలిసిందో తర్వాత ఏమైందో చెప్పే ఇంట్రెస్ట్ గా ఉందో ఆమె అలా ఎన్నెన్నో మాటలని చెబుతుంటే కళ్ళార్పకుండానే ఆమెను చూస్తున్నా వెచ్చని ఆ చేతులతో నా భుజమే తడుతుంటే గుండెల్లో గుప్పుమని బీటేదో మొదలైంది రాచిలకలాగా కిల్లకిల్లమంటూ నవ్వుతూ నాపై పడుతుంటే ఆ స్పర్శకే నా ఒళ్ళంత సన్నని వణుకే మొదలైంది మెరుపుల్లా మెరిసేటి ఆ చూపుల్లా గమ్మత్తే చెలరేగే ఆ పలుకుల్లా ఒక తెలియని తికమక మొదలై ఆ కదలిక గమనిస్తుంటే తను చిరునవ్వులు చిందిస్తూ నన్ను రమ్మంటే మనసే పమ్మంటూ నెట్టేసింది మెల్లంగా నా అడుగే అటేసింది కళ్ళల్లో కవ్వింతే కమానంది ఒళ్ళంతా మత్తేదో కమేసింది అప్పటి నుంచే జరిగిందంతా ఆలోచిస్తున్నా ఆ మైకంలో నిద్ర కూడా పట్టక చూస్తున్నా ఏం చెయ్యాలో అర్థం కాక తికమక పడుతున్నా నిన్నటి విషయం కలయో నిజమో తేల్చకపోతున్నా ఇంకేరా నీలోవే ఒకే అని నిజంగా నీ డ్రీమే ఫలించింది సమీరా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది చుట్టల్ బస్తీ మొత్తం చాటింగ్ పేసే చూస్తే బాగుందండి. ఎప్పుడు వస్తారో ఏంటో మనం వచ్చి 2 అరే గంటలు అయింది. ఏమైంది ఏమైందయ్యా మేము చూస్తూనే ఉన్నాం సార్. ఆటో అడుగు ఉద్దేశండు సార్ కింద పడిపోయిండు.